హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు డిజినోమాట్. నేను మీ శ్రావణి ఆసురి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ చేద్దామండి. ఎంతోమంది దీని గురించి పోస్ట్ చేయడం జరిగింది అండ్ అడగడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒక ఏజెన్సీ మెయింటైన్ చేస్తున్నా, మేము ఒక ఫ్రీలాన్సర్గా ఉన్నా, మాకు ఎక్కడ అంటే కాంటెంట్ క్యాలెండర్స్ ప్రిపేర్ చేసే దగ్గర కానీ, దాన్ని ఆర్గనైజ్ చేసే దగ్గర కానీ ఇబ్బంది ఉంది అన్న పాయింట్ చెప్తూ ఉంటారు నాతో. అండ్ దాన్ని ఇంత ఈజీగా ఏ విధంగా చేయాలి, ఒకటే టైంలో అన్నిట్లో ఎలా పోస్ట్ చేయాలి, ఒకవేళ మనకు ఒక 5 to 10 క్లయింట్స్ ఉంటే దాన్ని ఏ విధంగా మనము ఆర్గనైజ్ చేయాలి అన్న పాయింట్ని నన్ను అడుగుతుంటారు. సో ఈ వీడియోలో ఆ పాయింట్స్ అన్ని నేను కవర్ చేస్తాను. సో వీడియోలో ఎక్కడ కూడా ఎటువంటి స్టెప్ కూడా మిస్ అవ్వకుండా చూసుకుంటూ రండి. నేను ఏవైతే టూల్స్ చూపిస్తున్నానో వాటి గురించి మీరు మీ ఓన్గా ఒకసారి ఓపెన్ చేసి రీసెర్చ్ చేయండి. సో దీంట్లో ఏంటి అంటే ముఖ్యంగా క్యాలెండర్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ క్యాలెండర్కి ఎటువంటి ప్రాంప్ట్ ఇవ్వాలి, ఎలాంటి సెక్షన్స్ ఇవ్వాలి, ఇది చాట్‌జిపిటిలో ఏ విధంగా చేయాలి. ఫస్ట్ స్టెప్ ఇది ఫస్ట్ చూద్దాం. దాని తర్వాత ఎటువంటి సోషల్ మీడియా షెడ్యూలింగ్ టూల్స్ ఉన్నాయి, దానికన్నా ముందు గూగుల్ షీట్లో ఏ విధంగా దాన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి, దాన్ని మనం ఏ విధంగా డిఫరెంట్ టూల్స్కే కనెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ మనం 1 మంత్కి ఒకటేసారి ఈ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా అకౌంట్స్లో ఆ కాంటెంట్ అనేది పోస్ట్ అవ్వబడుతుంది. ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి విషయాలు అంటే మనం కాంటెంట్ గురించి కానీ, మార్కెటింగ్ గురించి కానీ, అదేవిధంగా మనం ఎన్నో విషయాలు ఈ ఛానల్లో మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు మనం డిజిటల్ మార్కెటింగ్, ఏఐలో చాలా అడ్వాన్స్ థింగ్స్ ఏవైతే నడుస్తూ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది ఇంతకుముందు కూడా. దయచేసి మీరు ఆ వీడియోస్ కూడా చూడండి. సో గెటింగ్ బ్యాక్ టు చాట్‌జిపిటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక క్యాలెండర్ చేశాను చూడండి. ఇక్కడ నేను డిజిటల్ మార్కెటింగ్ ఓకే, ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఆ ప్రాంప్ట్లో ఒక మీడియా హౌస్కి ఎటువంటి ఆపర్చునిటీ ఉండాలి అన్నది ఇక్కడ క్లియర్గా రాయడం జరిగిందనమాట. సో ఇక్కడ గివ్ మీ క్రియేటివ్స్ గ్రిడ్ టాపిక్స్ ఇంక్లూడింగ్ బ్రాండింగ్, మార్కెటింగ్, ఇమేజ్ బిల్డింగ్, పాడ్కాస్ట్, సెలబ్రిటీ మేనేజ్మెంట్, కమర్షియల్ యాడ్స్. అండ్ నేను ఇక్కడ క్లియర్గా ఒకటి చెప్పాను ఏంటి అంటే ఇట్ కెన్ కంటైన్ పోల్స్, ఇట్ కెన్ ఆల్సో కంటైన్ గ్రిడ్ ఫార్మాట్స్, ఇట్ కెన్ ఆల్సో కంటైన్ ఇమేజ్ సజెషన్స్ అండ్ ఆల్సో ఇట్ షుడ్ బి మోర్ హ్యావింగ్ వెరీ స్పెసిఫిక్గా 4 to 5 words. సో చాలా సింపుల్ విషయం చెప్పాను. ఇక్కడ నేను ఒక క్యాలెండర్ కావాలి నీట్గా, ఇది మీ ఓన్ ఇంగ్లీష్లో రాసిన. చాట్‌జిపిటికి ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే ఇప్పుడు కనుక మీరు 4th version అంటే 4.0 కనుక వాడుతున్నట్లయితే బిల్ పే చేసి అబ్సల్యూట్లీ మీకు తగ్గట్టు అది వర్క్ చేస్తుంది. ఓకే, మీ పర్సనల్లీ మీ లాంగ్వేజ్కి తగ్గట్టు అసిస్టెన్స్ చేస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది చాట్‌జిపిటి, మీ లాంగ్వేజ్ ఏం చెప్తున్నారు. సో మీరు 4-5 టైమ్స్ దానికి రిఫైన్ చేస్తూ చెప్తున్నప్పుడు ఓహో దిస్ ఈజ్ హౌ మై ఓనర్ టాక్స్ అన్న పాయింట్కి అది అటాచ్ అయిపోయి నెక్స్ట్ టైం నుంచి మీరు వాడుతున్న కొద్దీ మీ ప్రాంప్టింగ్కి తగ్గట్టు అది డేటా ఇస్తూ ఉంటుంది అనమాట. జనరల్గా మీరు ఏమనుకుంటూ ఉంటారు, మనం చాట్‌జిపిటికి అర్థమయ్యే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేయాలని కాదు. జనరల్గా ఈ టూల్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మిమ్మల్ని మీ లాంగ్వేజ్కి అడాప్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో దట్ మీరు కనుక పెయిడ్ వర్షన్ ఆఫ్ చాట్‌జిపిటి వాడుతున్నారైతే ఇంకా బెటర్, ఎందుకంటే కంప్లీట్లీ మెమరీ కూడా ఉంటుంది. అంటే మీరు అట్లీస్ట్ మీరు ఎప్పుడో లైక్ 2 years బ్యాక్ నుంచి మనం చాట్‌జిపిటి వాడుతున్నాం కదా, 2 years బ్యాక్ డేటా కావాలి అన్నా కూడా అది వెంటనే తీసి మనకి ఇవ్వడమే కాకుండా అప్పుడు ఎటువంటి సిచ్యువేషన్లో మనం ఎట్లాంటి రిక్వైర్మెంట్తో ఆ పర్టికులర్ థింగ్ అడిగామన్న ఇన్సైట్స్ కూడా మనకి చాట్‌జిపిటి ఇస్తుంది అనమాట. సో అందుకని ఇప్పుడు నేను రాసే విధానంలో చాలా పెద్ద పారాగ్రాఫ్ రాసే అలవాటు ఉంటుంది నాకు. పాయింటర్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4 రాసే వాళ్ళు కూడా ఉంటారు. నీట్గా ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చి దాని తర్వాత పాయింట్స్ని పెట్టే వాళ్ళు ఉంటారు. సో మీరు ఎలా రాయాలనుకుంటే మీ చాట్‌జిపిటి మీకు అలా అలవాటు అవుతుంది. సో నా ప్రాంప్ట్ని ఎగ్జాక్ట్లీ మీరు కాపీ చేయాల్సిన అవసరం కూడా మీకు ఉండదన్నమాట. కాకపోతే నేను చాలా క్లియర్గా చెప్పాను, హ్యాష్ ట్యాగ్స్ ఏ కాలంలో రావాలి, టైటిల్ ఉండాలి, డిస్క్రిప్షన్ ఉండాలి, అదేవిధంగా టైటిల్కి తగ్గట్టు డిస్క్రిప్షన్కి తగ్గట్టు హ్యాష్ ట్యాగ్కి తగ్గట్టు టైమ్ ఆఫ్ ద పోస్ట్ కూడా కుదిరితే సజెస్ట్ చేయమని చెప్పాను. ఇండియాలో నేను ఏ టైంకి పోస్ట్ చేస్తే బాగుంటుందని కూడా అడగడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే చాలా క్లియర్గా నేను మిక్స్ ఆఫ్ కాంటెంట్స్ కూడా చెప్పడం జరిగింది. బ్రాండింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీ, సెలబ్రిటీ మేనేజ్మెంట్ ఇన్సైట్స్,
పోల్స్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీ, హైలైట్స్ ఆన్ బ్రాడ్కాస్ట్ అండ్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్, ఇలా అన్నీ కూడా నేను క్యాలెండర్ స్ట్రక్చర్లో వేయడం జరిగింది. అయితే ఇందులో నేను చూపించినట్లు ఇక్కడ ఇంత క్లియర్గా డే 1 టాపిక్, ఇమేజ్ సజెషన్, టెక్స్ట్ ఆర్ ఇమేజ్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ ఇలా క్లియర్గా మెన్షన్ చేయబడింది అనమాట. సో ఈ క్లియర్గా ఇలా నాకు ఆటోమేటిక్ అవుట్పుట్ వచ్చింది. నేను 40-50 ఐడియాస్ ఇమ్మని చెప్పాను. సో 40-50 ఐడియాస్కి తగ్గ కాంటెంట్ అనేది అది క్లియర్గా క్రియేట్ చేసి ఇచ్చింది. దాని ఇంగ్లీష్ కానీ అది చెప్పే మీనింగ్ కానీ నేను ఒక 5 minutes కరెక్ట్గా కాన్సన్ట్రేషన్తో కూర్చొని చూస్తే దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ నీడ్ అన్న పాయింట్లో నాకు ఆ పాయింటర్స్ అవన్నీ ఉంటుంది. అండ్ నేనేంటి అంటే ఐ ఆల్వేస్ టోల్డ్ లైక్ నాకు ఇంకా ఇన్ఫర్మేటివ్గా విజువల్ ఎంగేజింగ్ కంటెంట్ క్యాలెండర్ దట్ షుడ్ హైలైట్ మై మీడియా హౌస్ ఎక్స్పీరియన్స్ అన్న పాయింట్ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఇంకా క్లియర్గా కూడా నాకు ఇట్ గేవ్ మీ అ ప్రాపర్ అవుట్పుట్ అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఆ క్యాలెండర్ ఇచ్చిందో నేను ఇది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ కంప్లీట్ క్యాలెండర్ని ఇక్కడికి వెళ్ళేసి ఈ విధంగా డేట్స్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ డేట్స్ పెట్టుకొని డేస్ రాసుకొని అది కాంటెంట్ టైప్ పోస్టా రీలా అనేది రాసుకొని ఆ కాంటెంట్ థీమ్ ఏంటి, ఫార్మాట్ ఏంటి, అండ్ దెన్ టైటిల్ కానీ క్యాప్షన్ కానీ ఏ విధంగా ఉంది, ఇంటెన్షనల్ హ్యాష్ ట్యాగ్స్ కానీ అన్నీ ఉంది. అప్రూవ్డ్ డిసప్రూవ్డ్ కమెంట్స్ రాసిన తర్వాత అప్రూవ్డ్ డిసప్రూవ్డ్ అనే పాయింట్లో నేను ఇక్కడ క్లియర్గా ఇన్సర్ట్ చేసుకుంటాను అనమాట. నేను ఇన్సర్ట్ ఏం చేస్తానంటే అప్రూవ్ డిసప్రూవ్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా ఈ విధంగా నేను చేసినప్పుడు కాంటెంట్ని చాలా క్లియర్గా నేను ఒక దగ్గర పెట్టినప్పుడు నాకు క్లియర్గా ఇది అప్రూవ్ డిసప్రూవ్డ్ అనేది నా క్లయింట్ అనేది నేను ఈ షీట్ పంపించగానే ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే బాగుంది అప్రూవ్ చేస్తారు, లేదు అంటే డిసప్రూవ్ చేస్తారు. ఎవరైతే ఆల్రెడీ దీని గురించి తెలీదో దాని గురించి నేను ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. అప్రూవ్ డిసప్రూవ్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే ఇన్సర్ట్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ డ్రాప్ డౌన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది మీరు ఆప్షన్ 1లో అప్రూవ్డ్ అయితే గ్రీన్ కలర్ పెట్టేసి డిసప్రూవ్డ్ అయితే రెడ్ కలర్ పెట్టుకొని ఇక్కడ అప్రూవ్డ్ అని రాసి అండ్ డిసప్రూవ్డ్ అయితే ఇక్కడ డిసప్రూవ్డ్ అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ డన్. ఓకే, సో ఈ విధంగా నేను ఇక్కడ వాల్యూ కంటైన్స్ దిస్ వన్ అండ్ ఇక్కడ వ్యాలిడేషన్ ఇక్కడ ఇచ్చేసి అప్రూవల్ అని పెట్టాను అనుకోండి ఈ విధంగా. ఓకే, అండ్ దెన్ నేను దీన్ని క్లియర్గా అప్రూవల్ ఉందా లేదా, సో క్లయింట్ దీన్ని వచ్చేసి అప్రూవ్డ్ అని రాయడం కానీ ఇందులో కానీ సేమ్ ఇదే నేను కంప్లీట్ ఈ విధంగా నేను క్లియర్గా ఇలా పెట్టుకోవచ్చు. అండ్ దెన్ వెన్ ఐ పుట్ లైక్ దిస్ ఆటోమేటిక్గా క్లయింట్ అప్రూవ్ కానీ డిసప్రూవ్ కానీ చేసే అవకాశం ఈ విధంగా మనం ఆ షీట్లో అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇది కంప్లీట్లీ చేసిన తర్వాత వాట్ వీ షుడ్ డూ నెక్స్ట్ అంటే మనం హ్యాపీగా వెళ్ళేసి మనము ట్రెల్లో ఇక్కడ ఒక టూల్ అండి మేనేజ్ టాస్క్స్ విత్ ఈజ్ ఇలాంటి ట్రెల్లో లాంటి టూల్ ఉంది కదా. ఇందులో ఏంటంటే ఇదే షీట్ని ఓకే మనము క్లియర్గా ఎప్పుడు ఏది స్కెడ్యూల్ చేసుకోవాలి అని యూస్ చేసుకోవచ్చు. కానీ ఇది సోషల్ మీడియా స్కెడ్యూలర్ కాదు. ఇదేంటి అంటే డైరెక్ట్గా మీకు ఏ విధంగా ఎవరెవరు ఏ టాస్క్లు చేస్తున్నారో నెక్స్ట్ ఏ టాస్క్ చేయబోతున్నారు. ట్రెల్లో గురించి నేను ఒక కంప్లీట్ వీడియో కూడా చేశాను చూడండి. సో ట్రెల్లో తర్వాత నేను మీకు చూపించేది ఏంటి అంటే ఒకవేళ సోషల్ మీడియా మేనేజర్ ఉంటే వాళ్ళకి ట్రెల్లో అటాచ్ చేయండి, లేదు అని అంటే బఫర్కి రండి. ఇక్కడ ఏంటి అంటే మీరు క్లియర్గా ఈ కాంటెంట్ అన్నిటినీ ఒక్కసారి రెడీ అయిపోయిన తర్వాత ఒక 2 days ఉండి మంచిగా ఈ కాంటెంట్కి మా ఆటోమేటిక్గా క్యాన్వాలో కానీ లేదనంటే మీకు సోషల్ పోస్ట్లో కానీ సో ఇలాంటి వాటిల్లో కానీ మీరు ఎట్ ఎ టైం క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ క్రియేటివ్ అనే కంపెనీ ఉంది. అందులో మీరు ఏంటంటే 1 clickలో మీరు ఆల్రెడీ అన్ని పోస్టర్స్ని క్రియేట్ చేసుకొని బఫర్కి వచ్చేసి దీనిలో నథింగ్ బట్ ప్రైజింగ్ చూడండి ఎట్లా ఉంటుందో. దీనిలో ఫ్రీ ఎప్పుడు 1 user account 100 ideas 10 scheduled పోస్ట్ పర్ ఛానల్, రీఫిల్ ఎనీ టైమ్ అండ్ ఏఐ అసిస్టెన్స్ ఉంటుంది, బేసిక్ అనలిటిక్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. దీంట్కి వచ్చేసి జస్ట్ లెట్స్ గో అని చెప్పేసి కొట్టేసిన తర్వాత లాగిన్ అయితే మీకు క్యాలెండర్ని మీరు ఇక్కడ కంప్లీట్లీ డే టు డే పెట్టుకోవచ్చు. ఏ విధంగా ఉంటుంది అంటే డాష్ బోర్డ్ ఇదిగోండి హూట్ షూట్ కానీ ఓకే మీరు ఆల్రెడీ షెడ్యూల్ చేసుకుంటే ఏ డేకి అయితే వెళ్ళిపోవాలో ఇలా మీకు
నీట్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎక్కడ కూడా మీకు ఆగదు. అండ్ ఈవెన్ క్యాన్వాలో కూడా అంతే. ఇప్పుడు నేను ఒక పర్టికులర్లీ ఒక పోస్ట్ ఉంది, ఈ పోస్ట్ని నేను ఈ విధంగా చేశాను అని అంటే, ఈ టెంప్లెట్ని కస్టమైజ్ చేసుకున్నానంటే, ఈవెన్ క్యాన్వాలో కూడా మీకు మీకేంటంటే ఆప్షన్, మీరు దీన్ని డిఫరెంట్ యాప్స్తో ఎప్పుడైతే డిజైన్ చేసి దీన్ని షేర్ చేస్తారో, షేర్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా యూ కెన్ కనెక్ట్ అనమాట. ఇక్కడ మీరు చూడండి, మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఆటోమేటిక్గా మీరు వచ్చేసి మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దీన్ని డైరెక్ట్గా కూడా మీరు షెడ్యూల్ చేసి సోషల్ మీడియాలో కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం డిఫరెంట్ ఆప్షన్స్ తోటి షెడ్యూల్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు డిఫరెంట్ టూల్స్కి. వన్స్ మీరు ఇలాంటి టూల్స్ తోటి కనెక్ట్ చేసుకున్న తర్వాత 30 డే క్యాలెండరు, ఈ పర్టికులర్ టూల్స్లో సోషల్ పైలట్ కానీ, లేదంటే సోషల్ పోస్ట్ కానీ, ఏదన్నా కానీ డైరెక్ట్గా వన్ టైం వన్ క్లిక్లో మీకు అన్ని ప్లాట్ఫామ్స్లో అనేది పోస్ట్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు యాడ్ క్రియేటివ్ AI ఎలా వర్క్ అవుతుంది, పోస్టింగ్ ఎలా చేయొచ్చు, ఇంకా డీటెయిల్గా కూడా నేను చాలా వీడియోస్ ఇంతకు ముందే చేస్తున్నాను. సో ఇది ఒక పర్టికులర్లీ కొంతమంది కమెంట్ చేశారనమాట, ఎలా మేనేజ్ చేయాలి అసలు సోషల్ మీడియాని ఎట్ ఎ టైం ఎట్లా మేనేజ్ చేయాలి ఫస్ట్ 2 days ఇన్ ద ఫస్ట్ వీక్లో అని. సో వాళ్ళ కోసం ఈ వీడియో. సో మంచి ఇన్ఫర్మేషన్ దొరికిందని నేను అనుకుంటున్నాను. దీన్ని బట్టి ఇది మీకు ఇంకా కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ చేయొచ్చు. దెన్ 100% వాటి మీద వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ. శ్రావణి ఆస్వరి సైనింగ్ ఆఫ్.